హాయ్ అండి, నమస్తే అందరికీ. మన హంతేజ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు చాలా రుచిగా మసాలా సూపర్గా ఉండే మటన్ కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ రెసిపీ మీ ఇంట్లో వాళ్ళని ఖచ్చితంగా ఆకట్టుకుంటుందండి. కావాల్సిన పదార్థాలు: మొదట 1/2 కిలో మటన్ తీసుకోవాలి. దీంట్లో కావాల్సిన పదార్థాలు: 2 టమోటాలు, 2 ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, 1 లెమన్, జింజర్ గార్లిక్, 3 పచ్చిమిర్చి, హోమ్మేడ్ మసాలా. ఈ మటన్ కర్రీ చాలా జ్యూసీగా టేస్టీగా రావడానికి ముందుగా 1/2 కిలో తీసుకున్న మటన్ని వాష్ చేసుకుని ఉప్పు పసుపు వేసుకుని కుక్కర్లో 5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగానే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ముందుగా ఉడికించుకున్న మటన్ వేసి కలుపుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడినంతగా 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ మనం ఇంట్లో తయారు చేసుకున్న హోమ్మేడ్ మటన్ మసాలా పౌడర్ ఇది. దీన్ని కూడా వేసుకొని బాగా కలిపేంత వరకు తిప్పుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మటన్ ఉడికించుకున్న తర్వాత ఉన్న వాటర్ని వేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించుకొని బాగా దగ్గరకు వచ్చిన తర్వాత దించుకోవాలి.
అంతేనండి, ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీ, రైస్, పులావ్కి సూపర్గా సరిపోద్ది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంటకాల కోసం మాతో ఉండండి. ధన్యవాదాలు.